నాకు మా పిల్లల్ని కొడితే బాగానే ఉంటుంది. మా ఆయన సంపాదన అంతా లిక్కర్ షాప్‌కి అమ్మేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకొని, మా ఆయన ఆ సంతోషంలో ఉంటే నాకు చాలు. రేపు పొద్దున ఆయన చస్తే పర్లేదు, నేను బొట్టు తీసేసుకొని రేపు పొద్దున వితంతు పెన్షన్ తీసుకుంటాను. నా బిడ్డలు అనాథ అయితే పర్లేదు. వాళ్ళు రేపు పొద్దున చదువులకి, సంధ్యలకి దూరం అయ్యి ఆళ్ళు కూడా ముఠా కూలీలుగా తయారైపోతే పర్లేదని ఏ భార్య అయినా అనుకుంటదా? ఏ ఇంటి మహిళ అయినా అనుకుంటదా? వాళ్ళు తిట్టిపోస్తున్నారు ఇప్పుడు. తిట్టుకుంటం బిగినయింది. దానికి తోడు ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్ బయటపడేటప్పటికి ఇష్యూ ఇంకొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా అసలు జగన్ ఈ లిక్కర్‌కి అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇదివరకు లిక్కరు పర్మిట్ రూమ్స్‌ని ఆపేసి దాన్నేమంటారు బెల్ట్ షాపుల్ని ఆపేసి టైమింగ్ పెట్టి రేట్ ఎక్కువ పెట్టి అమ్మినా సరే జగన్మోహన్ రెడ్డే కుంభకోణం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుంభకోణం అని మీరు కన్విన్స్ అవ్వండి. లేకపోతే అంటే ఇక ఇప్పుడు జరుగుతున్న దాని నుంచి డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇదంతా రైట్ కాదనే ప్రయత్నం చెప్తున్నారు. కానీ ఒకటి సార్, నిజంగా ఇది కారణంగా చూపించి దీని ఆధారంగా జోగి రమేష్ గారిని కనుక అరెస్ట్ చేస్తే ఇక నుంచి ఏ కేసు దొరికినా వైసీపీలో పలానా వ్యక్తి ఉన్నాడు, లేదంటే పలానా మాజీ మంత్రి ఉన్నాడు అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా ఇంక ఈ 4 ఏళ్ళపాటు అరెస్టులు ఉంటాయా? మీకు అతని పేరేంటిది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడే మనం అనెథికల్ ప్రాక్టీసెస్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం. అనెథికల్ ప్రాక్టీసెస్లో పీక్ స్టేజ్ అక్కడ. సరైన దర్యాప్తులు జరపనీయకుండా జరిపిన